గుంటూరు లాడ్జి సెంటర్లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాల చెంత అంబేద్కర్ ఫౌండేషన్ మరియు భీమ్సేన సేవాదల్ చారువాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మహిళా నాయకురాలు ఉత్తరప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భీమేన సేవాదల్ పార్టీ అధ్యక్షులు నల్లపు నీలాంబరం మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి బడుగు బలహీన వర్గాల గురించి అనేకమైన త్యాగాలు చేశారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురించి మాట్లాడాలన్నా కుమారి మాయావతి పార్లమెంటు ముందుండి మాట్లాడారని తెలియజేశారు. అంబేద్కర్ ఆలోచన విధానాలు బహుజనుల ఎడ్యుకేట్ చేసి బహుజనుల్ని ఆధారం చేసుకుని ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ విలియమ్స్, సత్యదేవ్, దాసరి ప్రవీణ్, డెన్నిస్, రాయమాజీ, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ప్రసాద్, ఆర్పే నాయకులు లక్ష్మణరావు, భీమ్సేన సేవాదల్ నల్లపు నీలాభనం, ఓర్సు ప్రేమరాజు, బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరగాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. విషయం అంటే అది మరి ఏదైనా సరే కలిపే కుమారి మాయావతి గారి నాయకత్వం, కుమారి మాయావతి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే మాయావతి గారు, హ్యాపీ బర్త్డే మాయావతి గారు, హ్యాపీ బర్త్డే మాయావతి గారు. నన్ను కూడా వెళ్తావా? జరుపుకోవటం చాలా సంతోషకరం. ఈ యొక్క పుట్టినరోజు జరుపుకోవటం కాకుండా మనకున్న బలహీన పార్టీలు బడుగు పార్టీలు అన్ని కూడా కలిపి ఏకతాటిగా వచ్చి కుమారి మాయావతి గారి పుట్టినరోజు జరుపుకోవటం, గుంటూరు నడిబొట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుపుకోవటం చాలా మంచి సందర్భం. ఇటువంటి పుట్టినరోజులు అదేవిధంగా మరి మాయావతి గారి పెద్దలు చెప్పినట్టు అనేకమైన త్యాగాలు చేశారు. మరి భారతదేశంలో ఈరోజు బడుగుల గురించి మాట్లాడాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడాలన్నా కానీ కుమారి మాయావతి గారు ముందుగా ఉండి మాట్లాడేవారు. అదేవిధంగా ఏముల్ రోహిత్ అనే అతను ఒక ఎస్సీ కురోడు సెంట్రల్ యూనివర్సిటీలో చనిపోయి ఉరేసుకొని అక్కడ కనీసం ఆయనకి ఎన్నో ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పి అనేక మంది దృష్టి తీసుకెళ్తే ఎవరు ఏది చేయకపోయినా కానీ ఆయన బాధపడి నా మరణంతో ఏ ఒక్క విద్యార్థి యూనివర్సిటీలో బాధపడకూడదని చెప్పి అతను ఒక లెటర్ రాసుకొని అతను చనిపోవడం జరిగింది. అతని గురించి ఉద్యోగం చేస్తూ కూడా మరి గ్రామ సభని ఎంతో నిలబెట్టి టీఎస్పీ కాన్సెప్ట్లో ఉన్నటువంటి మా సత్యదేవ్ గారు 2 నిమిషాలు మాట్లాడడం చూస్తున్నాం. చాలా శుభదినం. మన మహాపురుషుడు మహాత్మా నారాయణ బాబాసాహెబ్ అంబేద్కర్, కాశీరామ్ గారిని స్మరించుకుంటూ బహన్ కుమారి మాయావతి గారు అక్క బతికించేదంతా. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి గారి జన్మదిన కార్యక్రమం మేము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జన్ కళ్యాణ్ దివస్గా జరుపుకుంటాం. అయితే గుంటూరు పట్టణంలో ఈ అంబేద్కర్ సెంటర్లో చిన్నం డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో బహుజనుల అందరి ఆధ్వర్యంలో జరగటం, ఈ సభకు ముఖ్యంగా బహుజన కులాల నాయకులందరూ రావడం అందరికీ కూడా పేరు పేరున జై భీమ్. పూజ్య మహనీయులైన మాన్యవర్ కాంశీరామ్, అదేవిధంగా పెరియార్ రామస్వామి నాయకర్ అంబేద్కర్ భావజాలాల నుంచి వాళ్ళ ఆశయాలను ఆచరణలో పెట్టే విధంగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగాన్ని బతికించాలంటే భావి భారత ప్రధానిగా